కూటమి నేతల ఐక్యతకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిదర్శనమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పాతగాజువాక తెదేపా కార్యాలయం ఆవరణలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ గత పాలకుల కుట్రలు కుతంత్రాలతో రాష్ట్రం అతలాకుతలమయ్యిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారని తెలిపారు. అటువంటి వారు రాజకీయాల్లో కొనసాగే హక్కు లేదని అన్నారు. 6 నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కొంచెం సమయభారం అయినప్పటికీ కూడా మనకి ఈరోజు పెట్టాలి అని మన నిర్ణయం తీసుకొని కూటమి పార్టీ నాయకులందరితో మాట్లాడి కార్పొరేట్ సోదరులందరినీ కూడా పిలిచి, అలాగే కూటమి పార్టీ నాయకులందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది అర్హులైనటువంటి వారు, అర్హత ఉన్నటువంటి వారు కింద ఉన్నారు. అలాగే పైన సేవలు అందించినటువంటి వారు, ప్రజా సేవలు అందించినటువంటి వారు ఉన్నారు. అయితే మరి కూటమి పార్టీ నాయకులు అనేసరికి ఈరోజు 3 పార్టీ నాయకులకి కూడా సముచిత స్థానం ఇవ్వాలి. కనుక నేనేమంటానంటే ఇలాంటి సందర్భంలో కొంచెం తక్కువ అయినా సరే ఎవరు అన్నిదా భావించొద్దని చెప్పేసి నేను నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డిసిసిబి చైర్మన్ అయినటువంటి కోంత అతారావు గారికి, అలాగే మరో పెద్దలు గడసల అప్పారావు గారికి, సోదరులు డిప్యూటీ మేయర్ గారికి, అలాగే మా కార్పొరేటర్ సోదరులందరికీ కూడా, అలాగే డైరెక్టర్గా నియమితులైనటువంటి వారు 3 పార్టీ బీజేపీ నాయకులు నూకరాజు గారు, అలాగే మిగతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా, జిల్లా పార్టీ నాయకులు ఉన్నారు, స్టేట్ బాడీ మెంబర్స్ ఉన్నారు, సీనియర్ వార్డు అధ్యక్షులు ఉన్నారు, ఇన్ఛార్జెస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, వేదిక ముందు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరొకమారు నేను ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ప్రజలు మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తుంటారు. కనుక మనం ప్రజలు గమనించట్లేదని మాత్రం ఎప్పుడు అనుకోద్దు. ఎవరు మనకి ఎంత సూక్ష్మంగా చూస్తారంటే మన ప్రతి అడుగుని కూడా, మన మాటలతో వాళ్ళు కొంతమంది డైవర్ట్ చేయొచ్చేమో, కానీ ఆంతరికంగా వాళ్ళు ఖచ్చితంగా మన ప్రతి అడుగు గమనిస్తారు. కనుక వాళ్ళు గమనించినా గమనించకపోయినా మనం నడవాల్సినటువంటి మార్గంలో ఇప్పుడు కూడా నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది కేవలం అధికారం కోసం, లేకపోతే పలుకుబడి కోసం, లేకపోతే గుర్తింపు కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం, లేకపోతే నా మనసు తృప్తి కోసం మనం ఎప్పుడు రాజకీయాల్లోకి రావు. రాజకీయాల్లో అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సమాజ స్థాపన, సమాజంలో ఉన్నటువంటి వారు అందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలి. దానివైపు అమాయకుడికి అండగా ఉండాలి, నిస్సహాయులకి అబాయకులకి అండగా ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడు కూడా మనం నడిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇది కొంత కష్టమైనటువంటిదే. కష్టమైనప్పటికీ కూడా సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలే, మీరు ఏదైతే మొదట్లో మిమ్మల్ని నడిపించేటువంటి ఉంటే చూడండి, ఆ సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలతోనే ప్రతి ఒక్కరు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.